లంకె బిందెలు. పూర్వం ఒక రాజు వద్ద ఏకనాథుడు అనే అంతరంగికుడు ఉండేవాడు. అతను రాజుకు చాలా విశ్వాసపాత్రుడు. ఒకనాడు ఏకనాథుడు తన ఇంటి పెరడులో ఎగుడు దిగుడుగా ఉన్న ప్రదేశాన్ని చదును చేస్తుండగా పూర్వకాలం నాటి లంకె బిందెలు బయటపడ్డాయి. వెంటనే అతను భార్యను పిలిచి వాటిని చూపించాడు. ఆమె వాటిని చూసి కళ్ళు పెద్దవి చేసి గుండెలపైన చేతులు వేసుకుని ఆశ్చర్యంగా చూడసాగింది. ఏకనాథుడు బిందెల మూటలు విప్పబోతుంటే ఆమె అడ్డుపడి, మంచి ముహూర్తం చూసి కాని లంకె బిందెల మూతలు విప్పరాదు, లేకపోతే వాటిలోని ధనం చిల్లపెంకుల్లాగా కనిపిస్తుంది. ముందు వీటిని ఇంట్లో దాచిపెడదాం పదండి అన్నది. ఏకనాథుడు భార్యకేసి ఆశ్చర్యంగా చూసి, భూమిలో దొరికిన నిక్షేపం న్యాయంగా రాజుకు చెందాలి, అది మనది ఎలాగవుతుంది అన్నాడు. మన పెరట్లో దొరికినది రాజు సొత్తు ఎలా అవుతుంది? దాన్ని మనమే అనుభవించాలి అన్నది భార్య. ఆమెతో వాదించడం ఇష్టం లేక ఏకనాథుడు లంకె బిందెలను లోపలికి తీసుకుపోయి అటక మీద దాచాడు. ఇదంతా పొరుగింటి పుండరీకాక్షుడు అనుకోకుండా చూశాడు. అతను తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి, అయ్యా, నాకొక చిన్న ధర్మ సందేహం కలిగింది. భూమిలో దొరికిన ధనం ఎవరికి చెందుతుంది అని అడిగాడు. ధనం ఎవరికి ఎక్కడ దొరికినప్పటికీ రాజుగారికే చెందుతుంది. ఇంతకు ఇప్పుడు నీకీ సమస్య ఎందుకు వచ్చింది అని గ్రామాధికారి పుండరీకుణ్ణి అడిగాడు. పుండరీకుడు గ్రామాధికారికి తాను చూసినది చెప్పాడు. ఆ లంకె బిందెలను రాజుకు అప్పగిస్తే నీకు నాకు ఒరిగేదేమిటి? వాటిని దొంగలించటానికి మాకు సహాయం చేసి సగం వాటా తీసుకో, ఏమంటావ్ అన్నాడు గ్రామాధికారి. అందుకు పుండరీకుడు సంతోషంగా ఒప్పుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ గ్రామాధికారి కర్కోటకుడు. అతను వీరకుడు అనేవాడి చేత అడ్డమైన దారుణాలు చేయిస్తూ గ్రామ ప్రజలకు సింహ స్వప్నంగా ఉంటూ తాను మాత్రం దొరికిపోయేవాడు కాదు. ఆ రాత్రి కొంచెం పొద్దుపోయాక తన భార్య నిద్రపోగానే ఏకనాథుడు మెల్లిగా పక్క మీద నుంచి లేచి లంకె బిందెలను పెరట్లోకి తీసుకుపోయి వాటిలోని ధనాన్ని ఒక గుడ్డలో మూటకట్టి బిందెలను చిల్ల పెంకులతో నింపి లోపలికి తెచ్చి యథాస్థానంలో పెట్టి ఆ మూటను ఇంట్లోనే దాచి నిశ్చింతగా పడుకుని నిద్రపోయాడు. అర్ధరాత్రి వేళ గ్రామాధికారి వీరకుణ్ణి పిలిపించి వాడికి చెప్పవలసిందంతా చెప్పి పుండరీకుడి ఇంటికి పంపాడు. పుండరీకుడి సహాయంతో వీరకుడు లంకె బిందెలను దొంగలించాడు. తన వంతు బిందెను పుండరీకుడు తీసుకుని తన ఇంటికి పోవటానికి వెనక్కు తిరగగానే వీరకుడు వెనక నుంచి పుండరీకుడి తల మీద తన చేతిలో ఉన్న బిందెతో బలంగా కొట్టాడు. పుండరీకుడు స్పృహ తప్పి పడిపోయాడు. వీరకుడు అతని చేతులు కాళ్ళు కట్టి తీసుకుపోయి అతని దొడ్లో పడేశాడు. ఇది గ్రామాధికారి ఆలోచనే. తరువాత వీరకుడు లంకె బిందెలతో తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళక తన ఇంటి దారి పట్టాడు. తాను ఇంత శ్రమపడి సంపాదించిన ధనం గ్రామాధికారికిస్తే అందులో తనకు పెద్దగా వాటా రాదని వాడికి అనుమానం వచ్చింది. అయితే ఇంటికి పోతున్న వీరకుడి నెత్తిమీద ధనామని కర్ర దెబ్బ పడింది. వాడి స్పృహ తప్పి పడిపోయాడు. వాణ్ణి నమ్మలేక గ్రామాధికారి దగ్గరలోనే పొంచి ఉండి వాడి ఎత్తు తెలియగానే వాడి తల మీద కొట్టి వాణ్ణి పొదలలోకి ఈడ్చి లంకె బిందెలను తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతను ఇంటికి పోయి ఆత్రంగా చూసుకుంటే లంకె బిందెల నిండా చిల్లపెంకులు తప్ప ఏమీ లేవు. తెల్లవారుతూనే ఏకనాథుడు తన భార్యకు తెలియకుండా ధనము మూటతో రాజుగారి వద్దకు వెళ్ళి లంకె బిందెల మాట చెప్పి ధనం రాజుగారి ముందు పెట్టాడు. అదే సమయంలో అతని పొరుగున ఉండే పుండరీకుడు గ్రామాధికారి మీద
రాజుగారికి ఫిర్యాదు చెయ్యటానికి వచ్చి ఎడంగా నిలబడ్డాడు. రాజు ఏకనాథుడితో, ఇంతకు బిందెలు ఏవి అని అడిగాడు. వెంటనే పుండరీకుడు, మహారాజా, అవి మా గ్రామాధికారి ఇంట్లో దొరుకుతాయి అని జరిగిందంతా దాచకుండా చెప్పాడు. తనకు శిక్ష పడినా సరే గ్రామాధికారికి శిక్ష పడాలని అతనికి కక్షగా ఉన్నది. రాజు ఏకనాథుడి నిజాయితీకి సంతోషించి బిందెలలో దొరికిన ధనాన్ని అతన్నే తీసుకోమన్నాడు. అప్పటికప్పుడే ఆయన తన భటులను పంపి గ్రామాధికారి ఇల్లు సోదా చేయించి అక్కడ బిందెలు దొరికినందున అతనికి తీవ్రమైన శిక్ష విధించాడు. ఏకనాథుడు ధనంతో ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్య, లంకె బిందెలను ఎవరో దొంగిలించుకుపోయారండి అన్నది బాధగా. బిందెలు పోతే పోయాయిలే, అందులోని ధనం మన దగ్గరే ఉన్నది అంటూ ఏకనాథుడు జరిగిన సంగతంతా ఆమెకు వివరించాడు. తన భర్త నిజాయితీకి మెచ్చి రాజుగారు ధనాన్ని తిరిగి ఇచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది. కథ సమాప్తం. రాజనీతి. హేలాపూరి రాజుగారి కోశాధికారి వీరభద్రుడు అవినీతిపరుడుగా పేరు తెచ్చుకున్నాడు. దొంగలెక్కలు చూపించి ఖజానా సొమ్ము సొంతానికి వాడుకుంటున్నాడని అతడి మీద చాలా ఆరోపణలు రాజుగారికి చేరాయి. అందరూ ఊహిస్తున్నట్లుగానే ఒకరోజు మహారాజు నుంచి వీరభద్రుడికి పిలుపు వచ్చింది. ఈ దెబ్బతో వీరభద్రుడి కోశాగార పదవి ఊడిపోయినట్టే అనుకున్నారందరూ. అయితే మహారాజు అతన్ని లెక్కల్లో మరొకసారి అవకతవకలు కనిపిస్తే క్షమించునని గట్టిగా హెచ్చరించి వదిలేశాడు. అవినీతిపరుల్ని ఏమాత్రం సహించని మహారాజు వీరభద్రుణ్ణి ఎలా క్షమించాడో ఎవరికీ అర్థం కాలేదు. మహారాణి కూడా ఇదే సందేహాన్ని వెల్లబుచ్చింది మహారాజు ముందు. అందుకు మహారాజు చిరునవ్వు నవ్వి, వీరభద్రుడు అంతగా అందచందాల్లేని కుమార్తెలిద్దరికి వివాహాలు చేశాడు. చక్కని సొంత గృహం కట్టుకున్నాడు. ఇక్కడ ఉద్యోగం పోతే మరెక్కడా ఉద్యోగం దొరకనంతగా ఇప్పుడు వయసు మీరిపోయింది కనుక ఇక ముందు ఖజానా సొమ్ము ముట్టడు. ఇన్నాళ్ళు వీరభద్రుడు దొంగలెక్కలు చూసి మోసం చేస్తున్నాడని అనుమానం కలిగినా పోనీ కదా అని క్షమించి ఊరుకున్నాను. ఈ పరిస్థితుల్లో కోశాధికారిగా కొత్తవాణ్ణి నియమిస్తే తిరిగి వీరభద్రుడి కథే మొదలవుతుంది. మరి నా నిర్ణయం సరైనదా కాదా నువ్వే చెప్పు అన్నాడు. మహారాణి మందహాసం చేస్తూ అవునని తల ఊపింది. కథ సమాప్తం.